62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ చైతన్య చెల్లా. కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్లో నేను జనరల్ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ అండ్ డయాబెటీస్ స్పెషలిస్ట్ని. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు అనేవి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. లైఫ్ స్టైలే కాకుండా జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా మనకి డయాబెటీస్ అనేది రావచ్చు. సో బేసిక్గా మనం రెండుటల్ని సెపరేట్గా అర్థం చేసుకుందాం. డయాబెటీస్ అంటే ఏంటి? బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువ ఉండడం, అంతే. సో నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి అనేది క్వశ్చన్. నార్మల్ డయాబెటీస్ అండి అంటే బ్లడ్ షుగర్ కొంచెం నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే ఎవరిని చంపదు. దాంతో ఎవరికి హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిలియర్, స్ట్రోక్లు రావు. కానీ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉంటే వాళ్ళకి కిడ్నీ ఫెయిలియర్, కన్ను చూపు పోవడం, హార్ట్ అటాక్ రావడం, స్ట్రోక్ రావడం అనేది ఎక్కువ. సో డయాబెటీస్ ఎందుకు వస్తుంది? బ్లడ్ షుగర్ లెవెల్ ఎందుకు పెరుగుతుంది? రెండు మెయిన్ థింగ్స్. ఒకటి జెనెటిక్, అది మనం మార్చుకోలేము. అంటే తరతరాలుగా మన ముత్తాత నుంచి తాతకి, తాత నుంచి మదర్ ఫాదర్కి, మదర్ ఫాదర్ నుంచి మీకు, మీ సిస్టర్కి, మీకు నుంచి మీ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ లైఫ్ స్టైల్ అంటే మీరు ఏం తింటున్నారు, తినేది చూసుకుంటున్నారా, రైస్ ఎక్కువ తినేస్తున్నారా, షుగర్ ఎక్కువ తినేస్తున్నారా, తినింది అరగడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారా, చేయట్లేదా, చేస్తుంటే ఎంత చేస్తున్నారు, ఏం టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇది టూ మెయిన్ థింగ్స్. ఈ రెండు మీరు సరిగ్గా చూడట్లేదు అంటే నాకు నచ్చినట్టు నేను తింటాను, కూల్ డ్రింక్లు తాగుతాను, చిప్స్ తింటాను, ఫ్రూట్స్ బాగా ఇష్టం వచ్చినన్ని తినేస్తాను, ఫ్రూట్ జ్యూసులు, ప్యాకేజ్ డబ్బాలన్నీ నేను తినేస్తాను, ఎక్సర్సైజ్ నాకు ఇష్టం లేదు, కుర్చీలోనే కూర్చుంటా పొద్దున్నుంచి రాత్రికి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. పెరగడంతో పాటు మీ కిడ్నీ, మీ లివర్, మీ బ్రెయిన్, మీ బ్లడ్ వెసిల్స్, పెద్ద రక్త కణాలే కాకుండా చిన్న రక్త కణాలు జనరలీ కాళ్ళలో, ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్, అల్సర్లు, రెటినోపతి అంటే కన్ను చూపు ఎఫెక్ట్ అవ్వడం, న్యూరోపతి నరాలు ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఫెయిలియర్, సీకేడి డయాలిసిస్ వరకు పోవడం, హార్ట్లో అథెరోస్క్లిరోసిస్, బ్రెయిన్లో స్ట్రోక్ వరకు మీరు వెళ్ళచ్చు. ఇది ఎవరికి రావాలని కోరిక ఉండదు, కానీ ఇది రాకూడదు అని మీరు జాగ్రత్త పడాలి. సో అలాగే బీపీ, హైపర్ టెన్షన్ అంటే ఏంటి? నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత? 120/80, 120/80 లోపల ఉండడం. బీపీ పేషెంట్ మీరు అనడానికి బీపీ 140/90 ఆర్ దానికన్నా ఎక్కువ ఉండడం. అది రెండు టైపులు, 140/90 to 159/99 స్టేజ్ 1. స్టేజ్ 2 అంటే 160/100 పైన ఉండడం. సో బీపీ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే బీపీ కూడా క్రానిక్ ప్రాబ్లమే. రక్త కణాలు పగిలే ఛాన్స్ ఉంటుంది, బ్లీడింగ్ ఛాన్స్ ఉంటుంది, కన్ను చూపులో బ్లీడింగ్ అయ్యి హెమరాజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, తలలో బ్లీడింగ్ అయ్యి హెమరాజిక్ స్ట్రోక్, హార్ట్ అటాక్, సేమ్ కిడ్నీ ఫెయిలియర్. ఇవన్నీ ఎవరికి రావాలని కోరిక ఉండదు, కానీ రావచ్చు. ఎందుకు రావచ్చు? మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవట్లేదు కాబట్టి. ఏ ప్రాబ్లం అయినా 100%కి ఒకే రోజులో రాదండి. 0లోనే మొదలయ్యి 1%, 2%, 10, 20, 50 అలా 100 వరకు వస్తుంది. 100కి వచ్చినప్పుడే మీకు హార్ట్ అటాక్ వస్తుంది, 100కి వచ్చినప్పుడే మీకు స్ట్రోక్ అవుతుంది. సో నిన్నటి వరకు నేను బాగున్నా, పరిగెత్తుతున్నా, ఈరోజు వచ్చింది, నిన్నటి వరకు నార్మల్ ఉన్నా అంటే అది తప్పు. అట్లా మీరు ఆలోచించకూడదు. నిన్నటి వరకు మీరు నార్మల్ లేరు, గత 30 సంవత్సరాలుగా మీకు ఈ ప్రాబ్లం వస్తుంది, మీరు వెళ్ళి చెక్ చేయించుకోలేదు. అట్లా మైండ్ సెట్లో ఎప్పుడు ఉండకూడదు. ఈసీజీ బాగుంది, నిన్న చేసాము ఈసీజీ బాగుంది, ఈరోజు హార్ట్ అటాక్ ఎట్లా వచ్చిందంటే ఈసీజీ అనే టెస్ట్ గుండె కరెంటు చూపించడానికి. కరెంటు బాగున్నట్టు గుండె కండ చూపించాల్సిన పరీక్ష ఎకో, 2D ఎకో. గుండెలో బ్లడ్ ఫ్లో చూపించాల్సిన పరీక్ష యాంజియోగ్రామ్. సో యాంజియోగ్రామ్లో బేసిక్ 10% బ్లాకేజ్ కూడా కనిపిస్తుంది, ఈసీజీలో కనిపించదు. ఈసీజీలో హార్ట్ అటాక్ అయిన తర్వాత కనిపిస్తుంది. సేమ్ ప్రాబ్లం ఎకోతో. ఎకో గుండె కండ,
65-70% పనిచేస్తుందంటే వెరీ గుడ్. బ్లడ్ ఫ్లో 90% బ్లాకేజ్ ఉన్నా ఎకో బాగానే ఉంటుంది. 100% బ్లాక్ ఉన్నప్పుడే మీకు ఎకోలో కూడా డిఫరెన్స్ వస్తుంది. సో ఈ మూడు డిఫరెంట్ టెస్ట్లు, ఒకటి వేరే దానికి కనెక్షన్ లేదు.